మరొక మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలో పడబోతోందా? ఒకప్పుడు వైసీపీ హవా ఉన్న చోట ఇప్పుడు టీడీపీ దూకుడు కొనసాగుతోందా? పైకి చెప్తున్న కారణాలు వేరేగా ఉన్నా ఈ సమయం కోసం టీడీపీ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. లేటెస్ట్ పరిణామాలతో నెల్లూరులో వైసీపీకి మరొక షాక్ తగలబోతోందా? ఈ స్టోరీ చూడండి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మళ్లీ రాజకీయం వేడెక్కింది. మేయర్ స్రవంతి తమకు వద్దంటూ 40 మంది నెల్లూరు కార్పొరేటర్లు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు తేల్చి చెప్పారు. మేయర్ దంపతుల అవినీతి కారణంగా తమకు చెడ్డ పేరు వస్తోందన్నారు. అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఫోర్జరీ సంతకాల కేసులో జైలుకెళ్లొచ్చారని, వారి కారణంగా ఫైళ్లు కదలడం లేదన్నారు. వెంటనే కొత్త మేయర్ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ల అభిప్రాయంతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకీభవిస్తూ అవిశ్వాస తీర్మానానికి అంగీకరించారు. తీర్మానంపై 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. సోమవారం దీన్ని సంబంధిత అధికారికి అందించనున్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో మొత్తం 56 డివిజన్లున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో 56 కార్పొరేటర్ పదవుల్ని వైసీపీ గెలుచుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 29 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ సహా చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మేయర్ స్రవంతి వైసీపీ కావడంతో సాంకేతికంగా మేయర్ పీఠం వైసీపీ ఖాతాలోనే ఉంది. తాజాగా 40 మంది కార్పొరేటర్లు ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పడంతో మేయర్ పీఠం వైసీపీ చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ హవా నడిచిన నెల్లూరులో ఇప్పుడు కూటమి దూకుడు కొనసాగుతోంది. దీంతో కార్పొరేషన్ లో వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ కొద్ది రోజుల క్రితం నుంచి పావుల్ని గదుపుతోంది. ప్రస్తుత మేయర్ స్రవంతి గతంలో కోటంరెడ్డికి ముఖ్య అనుచరురాలు. ఎన్నికల ముందు కోటంరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా ఆయన వెంటే మేయర్ స్రవంతి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఎన్నికల ముందు వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి చొరవతో మళ్లీ సొంత కూటికి వెళ్లిపోయారు. ఎన్నికల అనంతరం మేయర్ ను గద్దె దింపేలా కోటంరెడ్డి పావులు గదుపుతూ వచ్చారు. స్థానిక సంస్థల చట్టం ప్రకారం మేయర్ రాజీనామా చేస్తే కొత్తగా ఎన్నిక నిర్వహించొచ్చు. కానీ అవిశ్వాసం పెట్టి మేయర్ ను దింపేయాలంటే 4 ఏళ్ల వరకు వేచి చూడాలి. ఇప్పుడు మేయర్ ఎన్నికై 4 ఏళ్లుగా వస్తుండడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పావులు గదుపుతున్నారు.